రాష్ట్రంలో పేద మధ్యతరగతి నిరుపేద ప్రజల సొంతింటి కల నెరవేరుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు ఆమె పంపిణీ చేశారు. ఇక వీటితో పాటుగా కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ, గోవిందాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన నూతన పంచాయతీ భవనంను అధికారులతో కలిసి ప్రారంభించారు సీతక్క. పర్యటనలో భాగంగా మండల కేంద్రంలోని ఎంపీ యూపీఎస్ పాఠశాలలో విద్యార్థులకు ఏకరూప దుస్తులతో పాటుగా పుస్తకాలను కూడా పంపిణీ చేశారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్తో కలిసి ప్రారంభించారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరైనప్పటికీ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఐటీడీఏ ద్వారా మరో 1,500 ఇండ్లు మంజూరు చేశామని మంత్రి సీతక్క తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండల కేంద్రంలో మంత్రి సీతక్క పర్యటన జరిగింది. సింగారపు ప్రమీల, అగారి పూలమ్మ, మరి మహబూబాబాద్ జిల్లా ములుగు నియోజకవర్గంలోనే మా ఈ కొత్తగూడెం గంగారం మండలాలు ఉన్నాయి. వారందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ పత్రాలను కలెక్టర్ గారి అధ్యక్షతన మరి హౌసింగ్ అధికారులు, మా మహబూబాబాద్ జిల్లా అధికార యంత్రాంగం అందరం కలిసి పంపిణీ చేయడం జరిగింది. దాదాపుగా ఈ 2 మండలాలకు 900 వరకు ఈసారి శాంక్షన్ ఇస్తున్నాం. ఇంకా కూడా పెంచడానికి, ఇంకా వచ్చేటువంటి ఆ లబ్ధిదారుల సంఖ్య ఇంకా ఏమేమి పిటిషన్స్ ఉన్నాయో చూసి పేదవాళ్ళు ఉంటే ఇంకా కొంచెం 100-50 పెంచడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇది పూర్తిగా వెనుకబడ్డ ఏజెన్సీ మండలాలు, గ్రామాలు, అదే విధంగా అటవీ గ్రామాలు, వ్యవసాయం కూడా తక్కువ ఉంటది, అటవీ ఎక్కువ ఉంటది. కాబట్టి వాళ్ళు సొంతంగా కట్టుకోలేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే ఐటీడీఏ నుంచి ఒక 1,500 ఇల్లు ములుగు నియోజకవర్గానికి అదనంగా రావడంతో కొంత మరి వెసులుబాటు కూడా కలిగింది. మన యొక్క సిచ్యువేషన్ ఎప్పటికప్పుడు హౌసింగ్ శాఖ మంత్రి గారితో కూడా చర్చించి అదనంగా ఇల్లు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. మిగతా రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ దరఖాస్తులు కూడా ములుగు నియోజకవర్గం నుంచే, ములుగు జిల్లా నుంచి, ములుగు నియోజకవర్గం నుంచి ఎక్కువ పెట్టడం జరిగింది.